పిఎస్సి మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో అక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి, అదే రకంగా అతని పేరు ఏంటన్నా శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఆ పిఎస్సి మీటింగ్లోనే జరిగిన గొడవ గురించి కూడా మేము వారికి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన నేను ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, ఏఐసిసి సెక్రటరీ వారి ముందే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మాట్లాడాను. ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది, అది నేను తప్పుగా భావిస్తున్నాను అని చెప్పి ఒకటి ఇచ్చారు. దాని మీద డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడాలని ప్రయత్నం చేశాం. ఆయన ఫోన్లో దొరకలేదు. డిసిసి ప్రెసిడెంట్ పేరు ఏంటన్నా నరేష్ యాదవ్ గారు, ఆయన ట్రై చేసాం, దొరకలేదు. ఆ రోజు మీటింగ్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడాను. వారు వారి అభిప్రాయాన్ని చెప్పారు. డిసిసి ప్రెసిడెంట్తో కూడా మాట్లాడిన తర్వాత ఈ కేసులో కూడా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ మూడు కాకుండా నిన్న మొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన దాని మీద కూడా ప్రభాకర్ రెడ్డి గారు గాంధీ భవన్కి వచ్చి కొంత ఎవరు ఎక్స్ఎంపీ అక్కడ మొన్న పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మలకపేట మధుయాష్కి గారి మీద ఆయన ఏదో వ్యతిరేకంగా చేశాడని మాట్లాడారు. మా మీటింగ్లో మేము నిర్ణయానికి ఏం వచ్చామంటే, ముందు ఒక ఈశ్వరమ్మ యాదవ్ అనే వారితో జరిగినటువంటి గొడవ, కుల సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఘర్షణ దిగాయి. దాని తర్వాత ఒక ఎరుకల వ్యక్తి అతని కులంతో తిట్టాడని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది. మరి అటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి వచ్చింది. అందువల్లనే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవటం జరిగింది. దానికి కారణాలు ఇది. అంటే నేను వ్యక్తిగతంగా వారికి చెప్పలేకపోయినా మీడియా ద్వారా వారికి తెలియాలని. నాకు కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇంతకుముందు మలక్పేట మల్కాజ్గిరికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వారితో నాకు మంచి సంబంధాలు ఉన్నా, మరి జరుగుతున్న పరిణామాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని సిద్దిపేట జిల్లా నుంచి, గద్వేల్ నుంచి, ఇవి కాకుండా ఇంకా 2-3 చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ మీద కూడా షోకాజ్ నోటీస్ ఇవాళ మీటింగ్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాలు దాని ప్రకారం నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాన్ని బట్టి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. వీటికన్నిటికీ మా కమిటీ ముఖ్య ఉద్దేశం, మా శ్యామమోహన్ గారు కానీ మా ఇతర సభ్యులు కానీ, మనకి వ్యక్తుల మీద ప్రేమ కానీ వ్యతిరేకత కానీ లేదు.
ఉన్నది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ మీదనే మా కాన్సన్ట్రేషన్ అంతా. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణలో ప్రజలందరికీ